అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టికెట్ల గోల మొదలైంది. హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ గులాబీ పార్టీలో టికెట్ ఫైట్ అప్పుడే హీట్ ఎక్కిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వర్గపోరు పార్టీకి హెడేక్ గా మారింది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే, మరోవైపు ఎమ్మెల్సీ ఎంతకు తగ్గకపోగా రచ్చకెక్కుతుండటంతో క్యాడర్ అయోమయంలో పడిందట. వచ్చే ఎన్నికల్లో మరోసారి అంజయ్ యాదవ్కే టికెట్ ఇస్తామని అధిష్టానం సంకేతాలు ఇస్తుంటే అప్పటి వరకు ఏమైనా జరగొచ్చని ఎమ్మెల్సీ నమ్మకంతో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో అప్పుడే మొదలైన టికెట్ల గోల. షాద్ నగర్ లో అంజయ్య యాదవ్ వర్సెస్ నవీన్ రెడ్డి. అంజయ్య నవీన్ వర్గ పోరుతో స్థానిక నేతల ఆందోళన. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రూప్ వార్తో రచ్చ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు పీక్ లెవెల్ కి చేరాయి. కారు పార్టీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ 2గా చీలిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గంలో 2014, 2018లో 2 సార్లు ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో గత 2 ఏళ్లుగా పార్టీ వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ఏమాత్రం పొసగడం లేదు. అంజయ్య యాదవ్, నవీన్ 2 వర్గాలుగా విడిపోవడంతో ద్వితీయ స్థాయి నేతలతో పాటు కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. అధికార పార్టీ మీద పోరాడాల్సింది పోయి సొంత పార్టీలో ఈ కుంపటి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఈసారి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ట్రై చేస్తున్నారట. నవీన్ రెడ్డి ఎమ్మెల్యే సీటుపై కన్నేయడంతో తమ సీటుకు ఎసరు వస్తుందన్న ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలవడంతో ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉండడంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలా నవీన్ కుమార్ బలంగా ఉండడంతో స్పీడ్ పెంచారు. ఇదే ఇప్పుడు అంజయ్య యాదవ్ వర్గంలో ఆందోళనకు కారణమవుతోందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు మొదలుకుని షాద్ నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు షాద్ నగర్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడంతో కేటీఆర్ కూడా నవీన్ రెడ్డిని అభినందించారట. ఇది మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు అంటున్నారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఓవైపు అంజయ్య యాదవ్, మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఎవరికి వారు సపరేట్ గా తమ వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపి చాలా వరకు గెలిపించుకున్నారు. అయితే అంజయ్య యాదవ్, నవీన్ రెడ్డి వర్గపోరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందన్న ఆందోళన క్యాడర్లో కనిపిస్తోందట. ఇంకా కొన్ని పంచాయతీల్లో గెలవాల్సి ఉన్నా అంజయ్య యాదవ్, నవీన్ రెడ్డి విభేదాలతో అధికార కాంగ్రెస్ కు మేలు జరిగింది అంటున్నారు. ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులుగా బరిలో నిలిచి గెలిచిన సర్పంచులను తెలంగాణ భవన్ లో సన్మానించారు కేటీఆర్. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరు కాలేదు. అంతేకాకుండా ఈ సమావేశంలో అంజయ్య యాదవ్ మళ్లీ భారీ మెజారిటీతో గెలుస్తారు అని కేటీఆర్ చెప్పడంతో మళ్లీ ఆయనకే టికెట్ అని చెప్పకనే చెప్పారు అన్న చర్చ మొదలైంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉండగానే మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్పటి వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో నవీన్ రెడ్డి ఉంటే అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని అంజయ్య యాదవ్ చెప్పుకుంటున్నారట. మొత్తానికి షాద్ నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గాల మధ్య కార్యకర్తలు నలిగిపోవాల్సి వస్తుందట. మాజీ ఎమ్మెల్యే వెంట నడవాలో, ఎమ్మెల్సీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనాలో తెలియక గులాబీ పార్టీ కార్యకర్తలు సతమతమవుతున్నారని అంటున్నారు.